హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు మరియు వికలాంగులకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ నెల 25వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు 21 రకాల వైకల్యాలకు సంబంధించి సదరం స్లాట్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ సదరం స్లాట్స్ బుకింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, వైకల్య పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు మరియు వికలాంగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక తీపి కబురును అందించడం జరిగిందండి. సదరం సర్టిఫికేట్ జారీ ప్రక్రియలో భారీ మార్పులు చేసినట్లయితే సమాచారం. ఇకపై అన్ని రకాల వైకల్య ధృవీకరణ పత్రాలను పూర్తిగా డిజిటల్ విధానంలోనే జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఇక నుంచి సర్టిఫికేట్లు అనేవి జారీ చేయాలనైతే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు ఎలా అయితే పంపిణీ చేశారో అదే విధంలో ఇప్పుడు సదరం సర్టిఫికేట్లు కూడా జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఈ నెల 25వ తేదీ నుంచి సదరం స్లాట్స్ బుకింగ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం అండి. అర్హులైన దివ్యాంగులు ఖచ్చితంగా గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి తమ స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అంటే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఈ నెల 30వ తేదీ నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అంటే సమాచారం అండి. సో ఓకేనా, 21 రకాల వైకల్యాలకు సదరం స్లాట్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ చేయబోతున్నట్లయితే సమాచారం. ఒకసారి నేను స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను, ఈ వైకల్యాలు అనేవి మీరే చెక్ చేసుకోండి. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం మరియు మంగళవారాల్లో మీరు సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరు సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అంటే సమాచారం. ఒకసారి డాక్యుమెంట్స్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డుని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, దీనితో పాటు మీ యొక్క వైకల్యానికి సంబంధించి మీరు ఎక్కడైనా సరే చెకప్ చేసుకుంటూ ఉంటే ఆ చెకప్కు సంబంధించి ఏదైనా ధృవీకరణ పత్రం ఉంటే అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ రకమైన డాక్యుమెంట్స్తో మీరు మార్చి 25వ తేదీ మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చండి. సో ఓకేనా, కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చండి. తర్వాత ఫుల్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మీరు మీ యొక్క గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మార్చి 25వ తేదీ నుంచి సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోండి. సో ఓకేనా, ఒకసారి వైకల్యాల విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పటి వరకు కేవలం 13 రకాల వైకల్యాలకు మాత్రమే డిజిటల్ సర్టిఫికేట్ ఇచ్చేవారు. అయితే తాజా అప్డేట్ ప్రకారం మరో 6 రకాల వైకల్యాలకు ఈ యొక్క సదరం డిజిటల్ కార్డు అనేది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. అటిజం, అదేవిధంగా యాసిడ్ దాడి బాధితులకు, అభ్యాసన వైకల్యం, సో ఈ విధంగా వివిధ రకాల వైకల్యాలకు ఈ యొక్క డిజిటల్ కార్డు అనేది అందించబోతున్నట్లయితే సమాచారం. ఈ డిజిటల్ కార్డులు అనేవి ప్రతి దివ్యాంగులకు, వికలాంగులకు అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు సదుపాయం అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరిగిందండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే మార్చి 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు 0 రాయితీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభించడం జరిగింది ఇంద్రధనుసు పథకంలో భాగంగా అయితే. సో దాన్ని మీరు ప్రయాణించేందుకు కూడా అవకాశం అయితే ఉంటుందండి. సో మీ యొక్క వైకల్య శాతం అనేది 40% కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే సదరం సర్టిఫికేట్లు, సో ఖచ్చితంగా మీరు ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ కేటగిరీకి సంబంధించి 6,000 రూపాయలు అయ్యుండొచ్చు, లేదా 10,000 రూపాయలు అయ్యుండొచ్చు, లేదా 15,000 రూపాయలు పెన్షన్ అయ్యుండొచ్చు. మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుందండి. సో కాబట్టి ఈ నెల 25వ తేదీ నుంచి సదరం స్లాట్స్ బుక్ చేసుకోండి. మీరు బుక్ చేసుకున్న తర్వాత ఈ నెల 30వ తేదీ నుంచి మీకు కేటాయించిన ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. వైద్య పరీక్షలు అయిన అనంతరం మీకు సదరం సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుందండి డిజిటల్ రూపంలో. అయితే ఈ డిజిటల్ రూపంలో సదరం సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత అందులో 40% కంటే ఎక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే మీరు ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా ఈ ఫంక్షన్స్ అనేవి కూడా పొందేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి సోమవారం మరియు మంగళవారం మాత్రమే సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 21 రకాల వైకల్యాలకు ప్రభుత్వం అయితే డిజిటల్ ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది జారీ చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా సదరం సర్టిఫికేట్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.